సార్ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు డైట్‌ని కూడా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. చాలామందికి డైట్ చేయాలనుకుంటారు గానీ, యాక్చువల్‌గా ఆళ్ళకి ఏం తినాలి, ఏం తినొద్దు చాలా వరకు చాలామంది పీపుల్‌కి అవేర్‌నెస్ లేదు. సో, అలాంటి వాళ్ళకి మీరివ్వాలనుకునే సజెషన్ ఏంటి? ఇందులో ముఖ్యంగా ఒక హెల్తీ లైఫ్ ఉండాలంటే హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఒక బ్యాలెన్స్డ్ డైట్, అలాగే ఐడియల్ వెయిట్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ 3 చాలా ఇంపార్టెంట్. డైట్‌లో చాలామందికి మిస్‌కాన్సెప్షన్స్ ఉంటాయి. అంటే నేను జిమ్‌కి వెళ్తున్నాను, ఎక్సెసివ్ వర్కౌట్ చేస్తున్నాను, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఓన్లీ ప్రోటీన్సే తీసుకోవాలి, అయితే ఓన్లీ కీటో డైట్ చేయాలి. హ్మ్. అలా రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. హ్మ్. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది బ్యాలెన్స్ డైట్‌లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ వీటితో పాటుగా ఫైబర్ కంటెంట్ చాలా అవసరం. అందుకే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. అందులో ఎడిక్వేట్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇవి కాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. ప్లస్ మన పెద్దవాళ్ళు ఎక్కువగా వాడేవాడు టర్మరిక్, పసుపు, జింజర్ వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. రకరకాల వెజిటబుల్స్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం తీసుకునే ఫుడ్ ఒకవేళ ఎగ్స్ కానీ, మీట్ కానీ ఏది తీసుకున్నా కూడా ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్తో పాటు ఖచ్చితంగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఏది కూడా ఎక్సెస్ కాకుండా ఖచ్చితంగా నెయ్యి కూడా చాలా మంచిదే. ఓకే. ఇట్ కంటైన్స్ హై డెన్సిటీ కొలెస్ట్రాల్. సో వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ డయట్, ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది ఫిజికల్ యాక్టివిటీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవును. రొటీన్గా పని చేసుకుంటున్నాం కదా, తిరుగుతున్నాం కదా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ఎవ్రీ వీక్ కనీసం 5 డేస్ మినిమం 40 మినిట్స్ ఆఫ్ వాలంటరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. హ్మ్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ముఖ్యం. ఓకే.